జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి గుడి ప్రతిష్ఠ గురించి ఒకసారి గుడి ప్రతిష్ఠ అనేది గత సంవత్సరం లెక్క 3 రోజులు అద్భుతంగా 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఇది ఇన్ని వేదికలు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మన రాష్ట్రంలో అద్భుతమైన కార్యక్రమము ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఎలా అంటే ప్రజలందరూ కలిపి ప్రజలందరూ 50 మంది కలిపి ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ అభయవీరాంజనేయ స్వామి గుడి దేవస్థానం మన శ్రీకాకుళం జిల్లాలో రెండో స్థానం. రాష్ట్రంలో 3వ స్థానం. సార్ సుమారుగా మన ఈ గుడి కట్టడానికి సుమారుగా ఎంత అయింది? 1,80,00,000 అయింది స్వామి. 1,80,00,000. సరే, మాలలు ఇక్కడ ఎందుకు వేస్తారు స్వామి? మాలాధారణ ఇక్కడ వేసుకోవచ్చు, మాలాధారణ తీసుకోవచ్చు, మొక్కులు కూడా ఇక్కడే తీర్చుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన భయమేం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రాణ ప్రతిష్ఠతో కూడవలసిన అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామి. ఇక్కడ చాలా విదేశాల నుంచి తెచ్చిన ఆంజనేయ స్వామి గుడి. ఇది విగ్రహం, రాతి విగ్రహాలు. దీనిపైన ఉండేది 45 అడుగుల బొమ్మ ఆంజనేయ స్వామి. మిగతా పైన ఉండేది 45 అడుగులు విగ్రహం. ఇక్కడ మరి కేసు కారణాలు తీసుకోవచ్చు, అన్నీ ఏ అభ్యంతరం కూడా లేదు. మీకు కొందరు తీయకూడదు అంటారు. అది చాలా తప్పుడు. నేను ఎవరో ఉంటారు దుర్మార్గులు, అలాంటిది ఏం లేదు. ఎట్టి పరిస్థితులైనా సరే మాలాధారణ తీసుకోండి, మాలాధారణ విరమించుకోండి. మీకు అర్థమైందా? మాల వేసుకోవచ్చు, ఇన్ని మొక్కులన్నీ ఏ మొక్కులున్నా తీర్చుకోవచ్చు. ఎందుకంటే అనుకూలమైన వాతావరణం, ఒక చెరువు ఉంది, అవతల ఒక చెరువు ఉంది, ఒక దుర్గాదేవి ఆలయం ఒకటి ఉంది. మందే, అది ఆలయం కూడా మందే. ఈ బురుడు కంచరానికి సంబంధించిన ఆలయం అది కూడా చెరువులో ఉంది కదా, అది కూడా. అలాగే శివాలయం ఉంది. అన్ని దేవస్థానాలు కూడుకున్న ఒక బురుడు కంచరం గ్రామంలో ఒక పుణ్యక్షేత్రమైన బురుడు కంచరం గ్రామం అయిపోయింది. అదనమాట. ఇది మీరే కాదు, మన ఊరోలే కాదు, ఏ ఊరోలైనా సరే, మన శ్రీకాకుళం జిల్లాలో కానీ ఎవరైనా సరే మాలాధారణ ఎక్కడైనా వేసుకొని ఇక్కడికి వచ్చి మాలాధారణ నిర్మించుకొని మొక్కులు కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు. జై శ్రీరామ్. 41 రోజుకి వేసుకోవచ్చు, 21 రోజుకి వేసుకోవచ్చు, 11 రోజులు కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమందికి అవకాశం లేని వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒకలా ఉంటారు కదా. కొన్ని స్వామితులు ఉంటారు, స్వామితులు లేని వాళ్ళు ఉంటారు. అది అన్నమాట. ఇంకేమైనా ఉందా మీకు సమస్య? దీనికి ఏమైనా నియమాలు ఎటు ఉన్నాయా? మాలాధారణ ఇష్ట నియమాలతో ఉండాలి. అభయవీరాంజనేయ స్వామి అంటే చాలా బాగా ఉండాలి. మాలాధారణ చాలా అద్భుతమైనదిగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా దినగా చేస్తాం. 2వ వారం అయింది కదా, మన 3వది కూడా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.